హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అన్నదాతల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేయలేదు. ఇప్పటికీ సీజన్ మొదలై చాలా రోజులు కావస్తున్నా ఇంతవరకు రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కాలేదు. దీంతో రైతులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం ఈ రైతు బంధు పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ రైతు బంధు పథకం కింద మొదటగా 4,000 రూపాయలను అయితే అందించింది. అలా ఒక కాపుకి 4,000 రూపాయలుగా అందించి సంవత్సరానికి 8,000 రూపాయలను అయితే ఇచ్చింది. దాని తర్వాత రైతు బంధును 5,000 రూపాయలకైతే పెంచింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 15,000గా ఇస్తామని, అలాగే కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు సమానంగా అందేలా చూస్తామని అయితే చెప్పింది. దీంట్లో రైతు బంధుకు కొంత కోత అయితే విధించింది. 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే రైతు బంధు అందుతుందని, అంతకన్నా ఎక్కువ ఉన్నవారికి రైతు బంధు డబ్బులు అందవనైతే తెలిపింది. 3 వారాల కిందటే డబ్బులు జమ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే ఇచ్చారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అయితే చెప్పారు. అయితే నిధుల జమ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నెల ముగుస్తున్నా కూడా ఎకరం లోపు ఉన్నవారికి మాత్రమే డబ్బులు అనేది జమ చేస్తూ ఉన్నారు. ఈ సీజన్కు సంబంధించి గతంలో ఉన్న స్కీమ్కు అనుగుణంగానే నిధులను జమ చేయాలని ప్రభుత్వం సూచించింది. త్వరలోనే రైతు భరోసాగా మార్చి జమ చేయాలని నిర్ణయించిన సంగతి కూడా మనకు తెలిసిందే. దీనికి ఇంతవరకు మార్గదర్శకాలు అనేవి తయారు కాకపోవడం వల్ల పాత స్కీమ్ కిందనే డబ్బులు అనేది ఇస్తూ ఉంది. రైతు బంధు డబ్బులు జమ ప్రక్రియ వేగంగా సాగకపోవడం వలన చాలామంది రైతులు పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు రైతులు డబ్బులు ఖాతాలో పడ్డాయా లేదా అనేసి బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎకరం లోపు ఉన్నవారికి మాత్రమే డబ్బులు పడ్డట్టుగా సందేశాలు అయితే వచ్చాయి. ఎకరానికి పైగా ఉన్నవారికి మాత్రం డబ్బులు జమ కానట్టు తెలిసింది. ఇప్పటి వరకు 80% మంది రైతులకు రైతు బంధు డబ్బులు అందాయని, ఇంకో 20% పూర్తయిన వెంటనే ఎకరం పైగా ఉన్న వాళ్ళకి డబ్బులు జమ చేస్తామని అధికారులు అయితే వెల్లడించారు. కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే అందింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించగా 2 రోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తోంది సర్కార్. ఇప్పటికే రైతు బంధు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్త రైతులు మాత్రమే చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఇంతవరకు 3 వారాలు పూర్తయినా ఇంకా ఎకరం లోపు వారికే డబ్బులు జమ కావడం ఇది గమనార్హం. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ఎకరం పైబడి ఉన్న వారికి ఇంతవరకు డబ్బులు అనేది జమ కాలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.